regarding the implementation of AP Reorganization Act related to Telugu. 21. I want to speak in Telugu, sir. Right, please. I already requested. Welcome. Sir. Please. Sir, ఇక్కడ ఎంత సత్యదూరమైన విషయాలు మాట్లాడుతున్నారు. Your number and their number, they are different. They are three times more than you. Please. Sir, ఇక్కడ there are 3 times more than you, na? ఇంత ముందు మాట్లాడినప్పుడు ప్రకాష్ జయదేకర్ గారు యూనివర్సిటీల గురించి చెప్పారు. యూనివర్సిటీలు యాక్ట్లో పెట్టాలి. ఎప్పుడైతే బైఫర్కేషన్ చేశారో మొత్తం ఇన్స్టిట్యూట్స్ అన్ని హైదరాబాద్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇన్స్టిట్యూట్ ఒక్కటి కూడా లేవు. హైదరాబాద్లో దాదాపు 50 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో లేవు. ఈ రాష్ట్రం కొత్తది. అక్కడ విద్యార్థి చదువుకోవాలంటే ఇన్స్టిట్యూట్స్ కావాలని అప్పటి గవర్నమెంట్ పెట్టితే ఆ ఇన్స్టిట్యూట్స్ కు 12,000 కోట్ల రూపాయల విలువైన స్థలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. దానికి కాను ఆ 12 ఇన్స్టిట్యూట్లకి దాదాపు 13-14,000 కోట్లు ఖర్చు అవుతుంది ఆ ఇన్స్టిట్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేదానికి. ఇప్పటి వరకు 8-9 ఇన్స్టిట్యూట్లు అక్కడ ఇచ్చిన దానికి 546 కోట్ల రూపాయలు మాత్రమే. ఇప్పటి వరకు 4 సంవత్సరాల నుంచి 546 కోట్లకు ఇన్ని ఇన్స్టిట్యూట్లు వస్తే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎక్కడ పోయి చదువుకోవాలి? అక్కడ కూడా ఇప్పుడు ఏదైతే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్లన్నీ బాడిగ బిల్డింగ్లలో నడుస్తున్నాయి. 4 సంవత్సరాలైంది, ఇంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇప్పుడు చెప్తున్నారు మేమన్నీ ఇన్స్టిట్యూట్లు స్టార్ట్ చేశామని. 4 సంవత్సరాలు ఓపికగా ఉన్నాం. ఎందుకు ఓపికగా ఉన్నాం? వీళ్ళు తెలుసుకుంటారు, చేస్తారు. వీళ్ళతో కలిసి మేము ఎలక్షన్లకు పోయినాం. ఇలా చేస్తే బాగుండదని మర్యాదగా అడుక్కున్నాం, వేడుకున్నాం, చాలా దూరం చెప్పాం. వినలా. ఎందుకు వినలేదంటే కేవలం ఒకటి, వీళ్ళకి అక్కడ ఓట్లు లేవు, సీట్లు లేవు. అందుకే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేయాలా. ఎక్కడెక్కడైతే భారతదేశంలో చిన్న పార్టీలు ఉన్నాయో, లోకల్ రీజనల్ పార్టీస్ ఉన్నాయో, 4 సంవత్సరాల వరకు ఆంధ్రప్రదేశ్కి ఏమి చేయకుండా ఈరోజు చేసినాము, మేము ఇన్స్టిట్యూట్ పెట్టినామన్నది. మాకు కావాల్సింది ఏదో జీవో పేపర్ కాదు. అక్కడ స్థలంలో అక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అక్కడ విద్యార్థులకు ఫ్యాకల్టీ కావాలి, అక్కడ ఉన్న వాళ్ళకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అది చేయాల. ఇంకొకటి చెప్తున్నాడు, ఇప్పుడు ఆయన కొత్త సినిమా చూపిస్తున్నాడు. కొత్తగా మినిస్టర్ వచ్చి ఆయన చెప్తున్నాడు, ఏదేదో లెక్కలు చెప్తున్నాడు. ఆ రోజు చెప్పిన ప్రకారము ఇప్పుడే ఆనరబుల్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. ఆయన చాలా క్లియర్గా చదివినిపించారు. ఆ రోజు ఉన్నప్పుడు ఆయన చాలా ఇదిగా చెప్పారు. కొంతమంది ఇంకా బీజేపీలో రాజకీయ నాయకులు కూడా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇలాని దాదాపు అర్ధ గంట సేపు హౌస్ టాల్ చేసి ఆ రోజు చెప్పారు. ఆ రోజు మేము ఎందుకు మాట్లాడలేదంటే దానికి కారణాలు ఉన్నాయి. అది కూడా ఇప్పుడు చెప్పాలి. మేము ఏ ఒక్క విషయం కూడా బిల్లులో మేము తల దూరిస్తే వీరు ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్కు వీళ్ళు ఫేవర్గా ఉన్నారు అని చెప్తారనే ఉద్దేశంతో మేము ఏమీ మాట్లాడలా. మీరు చెప్పాం అప్పుడు ప్రభుత్వానికి కూడా మీరు అన్ని పార్టీలను అందరి లీడర్ని పిలిచి మాట్లాడాలని, అది చేయలా. ఆ విషయం పక్కన పెడతాం, చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు పీయూష్ గోయల్ గారు చెప్పేది ఏదైతే చెప్తున్నాడో 14th ఫైనాన్స్ కమిషన్ అని, నేను ఈ హౌస్లో ఇప్పుడే రిజైన్ చేసిపోతా. 14th ఫైనాన్స్ కమిషన్ ఎక్కడైనా కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వద్దని చెప్పారా? ఎక్కడైనా చెప్పారా? ఒక్క మాట చూపించామనండి. ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ 14th ఫైనాన్స్ కమిషన్ ఇవ్వద్దని ఎక్కడైనా చెప్పింటే నేను ఇప్పుడే ఇదే హౌస్లో ఇక్కడి నుంచే రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ఒక్క ఆర్డర్ చూపించామని చెప్పండి. ఎక్కడైనా కానీ 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పిందంటే. నెక్స్ట్ ఇంకొకటి చెప్తున్నారు, తెలుగుదేశం ప్రభుత్వం యూటర్న్ తీసుకునిందని. మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేదానికి కాదు, భారతదేశంలో ఎక్కడా చేయలేదు, ఇది క్లోజ్ చేసినాము అని చెప్తే దానికి ఈక్వల్గా ఇస్తామని చెప్తే ఆ రోజు అరుణ్ జైట్లీ గారి రూమ్లో చాలామంది బీజేపీలో నాయకులు మేము కూడా ఉన్నాం. ఇది ఇచ్చేదానికి కాదు అని చెప్తే ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఎప్పుడు మనం చేయాలని సేమ్ పై టు పై స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఏదైతే ఉందో దానికి ఈక్వలెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము బెనిఫిట్ చేస్తామంటే ఆంధ్రప్రదేశ్లో అందరం మాట్లాడుకొని మేము దానికి ఒప్పుకున్నాం. ఎప్పుడు 2016లో, ఇప్పుడు ఉండేది 2018లో. 2 సంవత్సరాల వరకు ఒక్క రూపాయన్న ఆ స్పెషల్ ప్యాకేజీ పేరుతో ఎన్నిసార్లు నా ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి 29 సార్లు వచ్చి ఎక్కని మెట్టు దిగని మెట్టు అన్ని ఆఫీసులు తిరిగితే ఒక్క రూపాయన్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ పేరుతో కానీ స్పెషల్ ప్యాకేజీ పేరుతో కానీ ఒక్క రూపాయన్న ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినారంటే దానికి నేను రెడీ.
దానికి కూడా రెడీ. ఇంతవరకు చేయకుండా ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారంటారు. అంటే మీరు చెప్పిన మాటలను వినాలి, మీరు చెప్పే బిల్లులన్నీ పాస్ చేయాలి, మీరు చేసే ఆదాయతలకన్నీ మేము పార్టీ కావాలంటే దానికి ఒప్పుకోం సార్. ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోం. మాకు జరిగిన అన్యాయాన్ని ఎప్పటికీ వదిలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఎందుకు సార్ ఇంత నిర్లిప్తత? ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ మేము కలిసి పోటీ చేసి మేము ఒక కోalition పార్ట్నర్గా ఉంటే, మేము మీ మంత్రులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కు కేవలం ఒక్కసారి వస్తారు సార్. ఇదే ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కు రాకుండా అమెరికాకు 4 సార్లు పోతారా సార్? అదే వాళ్ళ ప్రభుత్వం ఉంటే యూపీకి ఎన్నిసార్లు ప్రధానమంత్రి పోయాడు, వాళ్ళ ప్రభుత్వం ఉన్న మహారాష్ట్రకి ఎన్నిసార్లు పోయాడు, వాళ్ళ ప్రభుత్వం ఉన్న వేరే రాష్ట్రాలకు ఎన్ని పోయారు? ఎందుకు ఆంధ్రప్రదేశ్ పైన మీకు అంత బాధ? కేవలం మీకు ఓట్లు సీట్లు లేవని కారణమే కదా. ఇంకొకటి, చంద్రబాబు నాయుడుకు మెచ్యూరిటీ లేదంట. ఇంకొకరికి ఎవరికో వద్దు, చంద్రబాబు నాయుడుకి మెచ్యూరిటీ లేదా అంటే మీకన్నా 7 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. మీకన్నా రాజకీయంగా 40 సంవత్సరాలకైనా రాజకీయం అని ఉంటే ఈరోజు మీకు అవకాశం వచ్చిందని ఇంకొక సభలో ఇంకో దగ్గర చంద్రబాబు నాయుడుకు లేదు అంటే చంద్రబాబు నాయుడు చూస్తే ఎందుకంత భయం? దేశంలో ఇంతకుముందు 2 ప్రధానమంత్రులు అయ్యేదానికి కారణం చంద్రబాబు నాయుడు. అప్పుడు మేము ఎన్డీఏలో ఉన్నప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రి అయిన దానికి ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడు కాదని అడుగుతున్నా. అంతకుముందు దేవయ్య గౌడ ప్రధానమంత్రి అయిన దానికి ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడు కాదని అడుగుతున్నా. ఆయన చూస్తే భయపడి ఈయన మిగతా పార్టీలందరినీ, రీజనల్ పార్టీలన్నీ చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడగడతాడనో ఒక భయంతో, ఒక కారణంతో ఈరోజు చంద్రబాబు నాయుడు కార్నర్ చేసి ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేశారు. మీరు ఆంధ్రప్రదేశ్కు ప్రజలకు అన్యాయం చేయొద్దు. చంద్రబాబు నాయుడుకు మీరు ఉంటే ఏమైనా రాజకీయంగా చూసుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ మాత్రం అన్యాయం చేయదు. కొత్త మెంబర్ మాట్లాడతాడు. ఆ మెంబర్ ఏం మాట్లాడతాడు సార్? ఆ మెంబర్ మాట్లాడతాడు. ఆ మెంబర్ ఈ రోజు సత్య దూరమైన అబద్ధాలన్నీ చెప్తున్నాడు సార్. తెలంగాణకు పవర్ బిల్స్ డ్యూ ఉంటే ఆ డ్యూస్ కట్టకుంటే ఆంధ్రప్రదేశ్ పవర్ ఏం లేదు. ఆ విభజన చట్టంలో కూడా ఎన్ని రకాల లోపాలు, ఆ విభజన చట్టంలో ఎన్ని రకాల లోపాలు ఉన్నాయి. Nothing will go on record. Nothing will not go on the record. Narasimha Rao, nothing will go on record. Why are you wasting your energy? ఇప్పుడు పీయూష్ గోయల్ చెప్తున్నాడు ఇది లేదు అది లేదని. ఇది ప్రధానమంత్రికి అప్పుడు తిరుపతికి వచ్చి చెప్పినప్పుడు తెలియదా సార్ ఇది చేయాలని? 10 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ ఇస్తా అని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షి ఎదురుగా చెప్పాడు. నెల్లూరుకు వచ్చి ఏం చెప్పాడు సార్? నెల్లూరుకు వచ్చి ఇవన్నీ చేస్తాను, మీరు స్కామ్ ఆంధ్ర కావాలంటే అపోజిషన్ పార్టీకి ఓటేయండి, స్కీమ్ ఆంధ్ర కావాలంటే చంద్రబాబు నాయుడుకి ఓటేయండి, ఏమేమైతే లెటర్ అండ్ స్పిరిట్ అమలు చేస్తానని చెప్పి దాని తర్వాత అమరావతికి వచ్చి ఏమి చెప్పాడు అవన్నీ కూడా అమలు చేసేంత వరకు మేము వదలమని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.